హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్, రోజా గారు మీడియా ముందుకు వస్తేనే బ్రేకింగ్ న్యూస్ అయింది అనమాట. అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి, ఆయన వయసు గురించి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విమాన ప్రయాణం గురించి కూడా. అసలుకి ఎటేలా పోతుంది ఇప్పుడు వైసీపీ పార్టీ, ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్, రోజా గారు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, ఆయన ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం జరిగింది? ఇప్పుడు ఎవరు వచ్చినా సరే, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, చేయాల్సింది ఏంటి? విధానపరమైనటువంటి అంశాల మీద ప్రజలకి తెలియజేయాలి. ఒకవేళ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం తీసుకుంటే ఆ విధానంలో ఎంత నష్టం ఉంది అనేది ప్రజలకు తెలియజేయాలి. సరే, ప్రజలు అర్థం చేసుకుంటారు, వీళ్ళు ఏం చెబుతున్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతిమంగా ప్రజలు వాళ్ళు ఎటు నిర్ణయం తీసుకుంటే అటు ఖచ్చితంగా అధికారం వస్తుంది. కానీ ఈ విధానపరమైన అంశాలు కాకుండా వ్యక్తిగతమైనటువంటి దూషణ, వ్యక్తిత్వ హననం, ఇవి చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది అలవాటు పడిపోయారు. అదే క్రేజు, అలా చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళకి ఆదరణ ఉంటుంది అనేటువంటి మైండ్ సెట్కి వెళ్ళిపోయారు. ఓకే, ఆ క్రమంలోనే వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ బలైపోయారు రాజకీయంగా. ప్రజలందరూ ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు వాళ్ళని. ఇప్పుడు ఆ జాబితాలో ఎవరు ఉన్నారు? రోజా గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళు ప్రధానంగా కనిపిస్తున్నారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు రోజా గారు, అంబటి రాంబాబు గారు అని, లేదంటే గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కొద్దిగా పబ్లిక్లో యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి లీడర్లు. యాక్సెప్టెన్సీ మీన్స్ వాళ్ళ వాయిస్, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినడానికి మాస్ పబ్లిక్ ఉంటారు కొంతమంది. ఆ మాస్ పబ్లిక్ అట్రాక్ట్ అవుతుంటారు. యాక్సెప్టెన్సీ అంటే ఇంటలెక్చువల్ పీపుల్కి యాక్సెప్టెన్సీ కాదు, మాస్ పీపుల్కి. వాళ్ళకి ఏం కావాలి? మసాలా కావాలి. మాస్ పీపుల్కి ఏం కావాలి? మసాలా కావాలి. విధానపరమైన అంశాలు అవసరం లే. ఏదైతే గాసిప్ ఉంటుందో ఆ గాసిప్ని ఎక్కువ నమ్ముతుంటారు మాస్ పీపుల్. అందుకని గాసిప్స్ని రైట్ చేస్తుంటారు, గాసిప్స్ వేసేస్తుంటారు. తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, చేశారు కూడా. సార్, వీళ్ళంతా కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయం నేర్చుకున్న వాళ్ళే కదా. అయినప్పటికీ ఎందుకని ఇలా చేస్తున్నారంటారు? ఇప్పుడు స్టూడెంట్ స్కూల్లో ఒక రకంగా ఉంటాడు, కాలేజీలో ఒక రకంగా ఉంటాడు, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఉంటాడు. కొంతమంది మాత్రమే స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఒకే రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళు పై స్థానానికి వెళ్తారు, ఉన్నత పౌరులుగా, ఉన్నతమైనటువంటి లీడర్లుగా కనిపిస్తూ ఉంటారు. ఈ కాలేజీలో ఒక రకంగా, యూనివర్సిటీలో ఒక రకంగా, స్కూల్లో ఇంకో రకంగా ఉండేటువంటి వాళ్ళు అడ్డదిడ్డంగా అటు ఇటు ఉంటుంటారు. ఇది కామన్. ఇప్పుడు వైద్య కళాశాలల గురించి ఈ వారం రోజులు చర్చ జరుగుతుంది. 27 మెడికల్ కాలేజీలు మేము ఉన్నాయి, దాంట్లో 17 కాలేజీలు మేమే తీసుకొచ్చాము, మేమే నిర్మించామని చెప్పి చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వైద్య కళాశాలని అమ్మేస్తున్నాడు ఎవరు ప్రైవేట్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకే, 17 కాలేజీలు ఎక్కడ తీసుకొచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి గారే ఆ కాలేజీలకు వెళ్ళి, ఇదిగో నేను తీసుకొచ్చిన కాలేజీలు, నేను నిర్మించిన కాలేజీలు ఇవ్వు అని చెప్పి చెప్పచ్చుగా. చెప్తే ప్రజలు నమ్ముతారు కదా. వాళ్ళు కాలేజీ దగ్గరికి వెళ్తారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారు? మొత్తం మేమే కట్టాము అని చెప్పి చెప్పుకుంటే అది వేరు. సరే, కట్టారా కట్టలేదా అనేది యువతల వైపు నుంచి హోంశాఖ మంత్రి అనిత్ గారు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ అక్కడికి వెళ్ళేసి, గ్రౌండ్లోకి వెళ్ళేసి ఏ కాలేజీలు అయితే వీళ్ళు కట్టామని చెబుతున్నారో ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి విజువల్స్తో సహా చూపిస్తున్నారు ప్రజలకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రెస్ మీట్లు పెట్టి రోజా గారు ఆడకి వెళ్తలా. ఆవిడేం చేస్తున్నారు? మెడికల్ కాలేజీల గురించి మాట్లాడలా. హోంశాఖ మంత్రి అనిత గారి మేకప్ గురించి ఆవిడ యాంకరింగ్ చేస్తున్నారు, ఆవిడ హోమ్ మినిస్టర్గా వ్యవహరించట్లేదని. ఆవిడ యాంకరింగ్ చేస్తే ఏంటి, హోమ్ మినిస్టర్గా వ్యవహరిస్తే ఏంటి, సమాచారం గురించి చెప్పాలి కదా అని చెప్పి ఆ కామెంట్ ఆవిడ గురించి చేశారు. ఎందుకు? ఆవిడ మెడికల్ కాలేజీ దగ్గరికి పోయి వీళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము కట్టామని చెప్పి కాలేజీలు మేము నిర్మించామని చెప్పి చెప్పారో ఆ కాలేజీ దగ్గరికి పోయి ఆవిడ మొత్తం విజువల్స్ తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ 17 కాలేజీలకు సంబంధించి ఏ స్టేజ్లో ఉన్నాయి, అసలు ఏంటి అనేది. అందుకని ఆవిడ యాంకరింగ్ చేస్తున్నారు.
ఆ హోమ్ మినిస్టర్గా మాట్లాడలేదు అని చెప్పి ఆవిడని వ్యక్తిత్వంగా హననం చేస్తూ ఆవిడని మాట్లాడారు. ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఈవిడేం మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఏఐజీ హాస్పిటల్కి ప్రతి వారం ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడానికి మెడికల్ కాలేజీకి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఏఐజీ హాస్పిటల్కి వెళ్తున్నాడు ఆయనకి హెల్త్ బాగాలేదని క్రియేట్ చేయడానికి, ప్రజల్లో ఏదో ఒక అనుమానం కలిగించేసి తద్వారా ఏదో లబ్ధి పొందిన రాజకీయంగా అనేటువంటి ఒక భావన, ఆ భావన ఏమనాలనేది ప్రజలు తెలుస్తారు. అసలు అసందర్భం కదా అది, ఆ ప్రస్తావన తీయటం అనేది అసందర్భం. చంద్రబాబు నాయుడు గారు ఏఐజీ హాస్పిటల్కి ప్రతి వారం ఎందుకు వెళ్తున్నారు అని అంటారు. ఆయనకు మతిమరుపు వచ్చేసింది, ఆయనకు వయసు మీద పడింది, ఆయన ఇంక పనికిరాడు అని చెప్పి వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ వీళ్ళకి ఏమీ పట్టడం లేదు. ఇప్పుడు వీళ్ళు మ్యాండేటరీ ఇస్తున్నారు, వయసు వచ్చింది ఆయనకి, ఏఐజీ హాస్పిటల్కి ప్రతి వారం వెళ్తున్నారు కాబట్టి ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడు అని సర్టిఫికేట్ చేస్తున్నారు. ఆవిడ ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడారు, ఆవిడ ఇదే మాట మాట్లాడారు. ఆవిడ ఏఐజీ హాస్పిటల్కి ప్రతి వారం వెళ్తే హెల్త్ చెకప్కి వెళ్ళకూడదా? చంద్రబాబు నాయుడు గారు వయసు మీద పడిందని ఆవిడ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు తిరుమల మెట్లు రోజా గారు ఎక్కగలరా? రోజా గారిని తిరుమల మెట్ల మార్గంలో రోజా గారిని నడవమని చెప్పండి. లేదు. అంటే ఇది మనం అనకూడదు వాస్తవంగా, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రి, ఆయన ఇవాళ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్, 45 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నారు, 4వ ముఖ్యమంత్రి ఆయన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంది ఈవిడ. సో ఏది పడితే అది నోటికి ఏదో అంటే ప్రజలు, అదే నేను ఇందా చెప్పాను కదా, మాస్ పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి, ఆ అట్రాక్షన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ పొందడానికి చేస్తున్నాడు ప్రయత్నం తప్పితే. సార్ అయితే ఇప్పుడు ఇలా మాట్లాడే మాటలకి ఇదంతా ఒక స్కెచ్, జగన్మోహన్ రెడ్డి గారి వెనక నుంచి చెప్పిస్తారనే ఒక టాక్ ఉంది సార్. ఎంతవరకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తే ఇంకా 4 చెప్తారు వీళ్ళు, ఎందుకంటే ఆయన దగ్గర ఆదరణ పొందాలి. ఆయన దగ్గర ఆదరణ పొందాలంటే ఇలాంటివి చెప్తారు. ఇలాంటివి విన్న తర్వాత పబ్లిక్ వెళ్ళేస్తారు ఎలక్షన్స్లో. అదే జరిగింది కదా నగరిలో. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది అసలు మెడికల్ కాలేజీలు కానీ చంద్రబాబు నాయుడు గారి ఏఐజీ హాస్పిటల్ చెకింగ్ సంబంధం ఉందా? లేదు. అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ సొమ్ముతోటి విమానాల్లో తిరుగుతున్నారు, ప్రతి వీకెండ్కి హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నారు, అదంతా ప్రభుత్వ సొమ్ము అని చెప్పారు. ఈ మధ్యనే జనసేన పార్టీ అది మా సొంత డబ్బు అని చెప్పి క్లియర్గా వాళ్ళు వివరణ ఇచ్చారు. ఫ్లైట్ ఛార్జెస్ సొంత డబ్బు అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఈవిడేం చెప్తున్నారు, ప్రతి వీకెండ్లో అమరావతి నుంచి హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తుంటారు ఫ్లైట్లో, ఇదంతా ప్రభుత్వ సొమ్ము. సినిమా షూటింగ్లకు అటెండ్ అవుతారు, సినిమా షూటింగ్లు అటెండ్ కావడానికి కూడా విమానంలో అక్కడి నుంచి ప్రభుత్వ సొమ్ముతోటే వస్తున్నారని చెప్పి ఈవిడ చెప్పారు. ఆ తర్వాత ఇంకో మాట అన్నారు, ఏమన్నారు, వీళ్ళు గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ఓడిపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, 2019 నుంచి 2024 మధ్యలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరు అని చెప్పి ఆవిడ ఇంకో కామెంట్ చేశారు. మెడికల్ కాలేజీలకి హోంమంత్రి అనిత గారి యాంకర్ అని చెప్పడానికి సంబంధం ఉందా? హోంమంత్రి అనిత ఒక యాంకరు, మేకప్ వేసుకుంటారు, ఈ సంబంధం ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారు హెల్త్, ఆయన వయసు సంబంధం ఉందా మెడికల్ కాలేజీల కింద? దానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు విమానము మెడికల్ కాలేజీ సంబంధం ఉందా? లేదు. వీకెండ్లో ఇలా చేస్తాడనేది అసలు మెడికల్ కాలేజీ సంబంధం లేదు. అలాగే అధికారంలో ఉంటే ఇక్కడ ఉంటారు, అధికారం పోగానే హైదరాబాద్ వెళ్ళిపోతారు అనే దానికి మెడికల్ కాలేజ్ సంబంధం ఉందా? లేదు కదా. సో ఈ వ్యాఖ్యలు అన్న తర్వాత సహజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారుగా. రియాక్ట్ అయ్యి మీరు ఎక్కడ ఉంటున్నారు ఓడిపోయినప్పుడు అని అడిగితే ఏ సమాధానం చెప్తారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు ఎక్కడి నుంచి రాజకీయాలు నడిపారు? హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి రాజకీయాలు నడిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోనే మొత్తం గెలిచేంత వరకు, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు లోటస్ పాండ్ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? తాడేపల్లి వెళ్ళారు. సరే, 2019 నుంచి 24 వరకు ఉన్నారు. 24లో
కర్రు కాల్చి వాత పెట్టారు ఆంధ్రప్రదేశ్ సమాజం. Yes. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఇక్కడ షర్మిలా గారు ఉన్నారు కాబట్టి బెంగళూరుకి మారారు. ఆయన ఉన్నారు అక్కడ, లేదు. ఆయన ఉండి ఆయన ఉండి అక్కడ రాజకీయాలు చేస్తున్నారా? ఇది అడుగుతారుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. Yes. సో రోజా గారు ఆవిడ మాస్ పబ్లిక్ రీచ్ కావడానికి నేల విడిచి సాగు చేస్తున్నారు. నేల విడిచి సాగు చేస్తూ ఒక మెడికల్ కాలేజీ కోసం మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటానికి వచ్చి ఆ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడకుండా వాస్తవాలు ఏంది చెప్పకుండా కొన్ని దాటేసి కొన్ని దాచిపెట్టి ఆవిడ మాట్లాడారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్తున్నారు. ఓకే. ఇది కాకుండా ఆవిడ 70% అడిషనల్ వేరే వ్యక్తిత్వ హననం చేయడానికి కానీ లేదంటే పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళటానికి కానీ ప్రయత్నం చేశారు. ఇదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024లో 11 స్థానాలకు పరిమితం చేసింది. ఇంకా వాళ్ళలో మార్పు రాలేదు. సో రోజా గారు ఏమనుకుంటున్నారంటే ఇలా మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు. చంద్రబాబు గారు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు వయసు గురించి మాట్లాడుతున్నారు. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన వయసు గురించి ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడరు. గరిపేటి నరసింహరావు గారు చెబుతున్నారు అసలు ఆయన ఆ కష్టపడటం ఏంటి, ఎవరు చేయగలరు అంత టైంలో అని. ఓకే, అవును. ఆయన ప్రవచనకర్త కదా, సహజంగా ఎవరిని ఆయన ఏమి ప్రశంసించరు. అట్లాంటిది ఆయనే ప్రశంసిస్తున్నారు ఆయన వేదికల మీద. చంద్రబాబు నాయుడు గారి వయసు అసలు ఇప్పుడు ఉండే 25 years వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారితో పనిచేయగలరు అసలు. ఇది అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ సమాజంలో. సో అలాంటిది రోజా గారు ఈ విధంగా కామెంట్ చేయటం అనేది అది కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ఆదరిస్తారు అనేటువంటి భావన ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు అని అంటే ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా బలహీనపడుతుందనో లేదంటే అధికార యంత్రాంగం మాట వినరనో ఏదో సంథింగ్ వాళ్ళు హిడెన్ అజెండా తోటి ఆ విధమైనటువంటి అంశాన్ని పదే ఎలివేట్ చేస్తున్నారు. అది అంత మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ఆ పార్టీ కూడా మంచిది కాదు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.